హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి ఈ వీడియోలో మీ అందరికీ గంగబాయిల కూర, మేమైతే గంగపాయల కూర అంటామండి. సో దాంతో పప్పు ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూపిస్తున్నాను. సింపుల్ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. గంగబాయిల కూర పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు తీసుకొని ఫస్ట్ అయితే ఇలా కుక్కర్లోకి అయితే తీసుకుంటున్నాను. దీన్ని పప్పు కూడా మొత్తం తీసేసుకొని శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకుందాము. ఇలా ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ని అయితే ఒకసారి ఇలా వడకట్టేసేయండి. పెట్టుకున్నాం కదా పప్పు అనేది, దీంట్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని అయితే నేను యాడ్ చేస్తున్నానండి. ఇలా ఫస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. దీంట్లోకి ఫస్ట్ వాష్ చేసుకొని పెట్టుకొని ఉంచుకున్న ఈ గంగబాయిల కూరని అయితే ఇక్కడ ఒక 3 కట్టలు తీసుకున్నానండి. కొద్దిగా గంగబాయిల కూరలో మట్టి అనేది ఉంటుంది కదా, దాన్ని అయితే మనం వాష్ చేసుకునేటప్పుడు నీట్గా వాష్ చేసుకోవాలి, మట్టి అనేది లేకుండా. దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్, ఒక 2 పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేస్తున్నాను. ఒక మీడియం సైజ్ టమాటో, కొద్దిగా చింతపండు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు అయితే ఒక 10 వరకు యాడ్ చేస్తున్నానండి. దీంట్లోకి కొద్దిగా పసుపుని యాడ్ చేయండి. ఎండు కారం కొద్దిగా యాడ్ చేయండి. మీ స్పైసీనెస్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు కారం అనేది. ఆయిల్ అనేది పోసి సో ఇప్పుడు ఇవన్నీ వేసాక అనేది పెట్టేసుకొని కుక్కర్ మీద స్టవ్ మీద పెట్టేసుకొని కుక్కర్ ఒక 4 to 5 విజిల్స్ అనేది రాణించుకోండి. కుక్కర్ అనేది విజిల్స్ వచ్చాక చల్లారిన తర్వాత దాంట్లోకి పోపు అయితే పెట్టుకోవాలండి. పోపు కోసము వేరొక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకొని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు ఆల్రెడీ పప్పులో వేసాము ఇందులో కుక్కర్ దాంట్లో. సో మళ్ళీ పోపులో వేస్తే ఇంకా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. దీంట్లోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. అది కూడా కాస్త చిటపటలాడేంత వరకు, పచ్చిదనం పోయేంత వరకు, డ్రై అయ్యేంత వరకు ఉండనివ్వండి. దీంట్లోనే కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. అసిడిటీ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది ఇంగువ వేసుకుంటే. కొద్దిగా పోపులో పసుపు వేసుకోండి. ఇది మీ చాయిస్ వేసుకోవడం అనేది పసుపు. తర్వాత ఇది ఉడికించి పెట్టిన కుక్కర్లో ఈ పోపుని కలుపుకుంటే సరిపోతుందండి. ఆ క్లిప్ అనేది నేను మిస్ అయ్యాను, సో అందుకే మీకు ఇందులో డైరెక్ట్గా చూపిస్తున్నాను. పోపు పెట్టాక స్టవ్ మీద పెట్టి ఒక 5 minutes మగ్గనిస్తే సరిపోతుంది. సో కన్సిస్టెన్సీ ప్రకారం కొద్దిగా వాటర్ అనేది పోసుకుంటే లూజ్గా ఉంటుందండి. మేము ఎక్కువగా లూజ్గా ఉండడానికి ఇష్టపడతాను. కొద్దిగా వాటర్ పోసుకొని పోపు పెట్టాక ఒక 5 minutes స్టవ్ మీద పెట్టి బాయిల్ చేస్తే సరిపోతుంది. పప్పు అనేది రెడీ అయిపోతుంది. అంతేనండి. ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా చపాతీలోకైనా కానీ పూరీలోకైనా కానీ చాలా బాగుంటుంది. నచ్చితే నా ఛానల్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి.